సినీ నటుడు మంచు మనోజ్ కర్నూలులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని యువతకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం అత్యంత కీలకమని, ప్రతి యువకుడు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మోక్షజ్ఞ ఓఆర్జీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో మనోజ్ దంపతులు స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలోని బాధితులకు అండగా నిలుస్తాయని తెలిపారు. నందమూరి బాలకృష్ణ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించిన మనోజ్, తన వంతు సహకారం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యువత రక్తదానం చేస్తే ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయని, చిన్నారి ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో ప్రతి వ్యక్తి కూడా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. దాని గురించి రీసెంట్గా ఉంది మనసు. అంత చిన్నారి వయసులో, ఆడుకునే వయసులో, ఫ్రీగా తిరిగే వయసులో, ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను. అంటే నాకు కూడా దీని గురించి తెలియదు. ఈరోజు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది, ఎస్పెషలీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తలసేమియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తుంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసాం, తెలుసుకొని చాలా బాధ వేస్తుంది అనమాట. అండ్ చిన్న పిల్లలు 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అండ్ ఎంతోమంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు. అది చాలా మనసు కష్టమైన విషయం. వీళ్ళకి ఎప్పుడు కష్టం రాకుండా మేము తోడుంటాము, మా వంతు సహాయం మేము చేస్తామని మాటిస్తున్నాము. ఇక్కడే కాదు, రాయలసీమలో ఇక్కడ కర్నూలు నుంచి మొదలుపెట్టి అనంతపూర్ నుంచి తిరుపతి వరకు ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని అందరూ రావాలి. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఊరిలో ఇది విన్న ప్రతి ఒక్కరూ థాలసీమియా అనే ఒక డిసీజ్ని గుర్తించి దీనికి హెల్ప్ చేస్తారని కోరుతున్నాను. అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి. అది ఆ పుణ్యం ఎన్ని జన్మలు ఎత్తినా అది మిమ్మల్ని వదలదు. టెర్రరిజం ఒక సైడ్ నుంచే రాదు, డైరెక్ట్గా బార్డర్లోనే టెర్రరిజం వస్తే బార్డర్ కాదు, అది ఎన్నో విధాలుగా వస్తుంది. అండ్ స్పెషలీ డ్రగ్స్ రూపాన మీరు ఆ డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్గా టెర్రరిజంకి వెళ్తుంది. అది మర్చిపోకండి. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. సో మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మనం నిజంగా